నైతిక భ్రష్టత్వంలో మానవ జీవితం పతనమవుతా ఉంది. మనకు విలువలు లేవు, నైతికత్వం అసలు లేదు. మనం చేసే ప్రతి పనిని చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఈరోజు క్వార్టర్ కన్నా తగ్గేసానురా అని చాలా గొప్పగా చెప్పుకుంటావు నువ్వు. ఈరోజు 4 సినిమా లైన్గా చూసేసాను నేను కదా. మనకు సిగ్గు లేదు, అది లేదు కదా. చాలా చెత్త పనులు చాలా గొప్పగా చెప్పుకున్న రోజులు ఇవి. నైతికత్వం విలువ లేదు, మంచితనానికి విలువ లేదు. ఒకవేళ ఎవడైనా పొరపాటున మీ ఊళ్ళో మంచి మాట్లాడినవాడు కనబడితే వాడిని కుక్కలు పీక్కు తిన్నట్టు తినేస్తారు మీరు. ఆ మాట పలికినందుకు వాడు ఊరేసుకుని చచ్చేలా చేస్తారు మీరు. అలాంటి నైతిక భ్రష్టత్వంలో ఉన్న లోకాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు పిలిచి, మీరెవరో తెలుసా అన్నాడు. అంటే మీరు ఉప్పు అన్నాడు. మీరు లోకానికి ఉప్పు, మీరు చాలా పవిత్రమైన వాళ్ళు, మీరు శుద్ధి కలిగిన వాళ్ళు, కల్తీ లేని వాళ్ళు, ఖచ్చితమైన వాళ్ళు. మీరు విశ్వాసులు, మీరు మీ సమాజంలో మీకు సాక్ష్యం ఉందా? మీ సమాజం మిమ్మల్ని చూసి ఇలా చూస్తుందా? యేసు ప్రభు వారు మిమ్మల్ని ఏమైనా అన్నారో? మీరు ఉప్పు అన్నారు కదా, ఉప్పులాగా ఉన్నారా? ఎలా ఉన్నారో నాకు తెలియదు.